వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపిక రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ 2021. కోవిడ్ నిబంధనలతో హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు. జిల్లా ప్రజల సౌలభ్యం కోసం 4 లైన్ల రహదారులు, సెంట్రల్ మీడియం లైట్లు. కంటేశ్వర్ బైపాస్ వద్ద సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల తీరుపై అధికారులతో సమీక్షించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీబీ వ్యాధిపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలి. వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. హెయిర్ కటింగ్ సెలూన్లు, లాండ్రీ, ధోబీఘాట్ల నిర్వాహకులు ఉచిత విద్యుత్కు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో జలాశయాలకు జలకళ ప్రాజెక్టులకు ఇంకా కొనసాగుతున్న వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 70 టీఎంసీల నీరు నిల్వ. ఆర్మూర్లో వరుస హత్యలు, దొంగతనాలు. భయాందోళన చెందుతున్న ప్రజలు. K6 స్పెషల్ స్టోరీ. పేదలకు వరం, సీఎంఆర్ఎఫ్ సాయం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో ఉండరాదు. K6 స్పెషల్ స్టోరీ. బోధన్లో భారీ చోరీకి పాల్పడ్డ దొంగలను పట్టుకున్న పోలీసులు. ఛాలెంజింగ్ గా తీసుకుని కేసులు ఛేదించిన పోలీసులను అభినందించిన ఏసీపీ రామారావు. నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్ 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 25 సెంటర్లలో పాలిసెట్ 2021 ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 6,719 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9:30 చేరుకోవాలన్నారు. 10 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలోకి అనుమతించలేదు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, హెచ్బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పైన ఫోటో లేని విద్యార్థులు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఆధార్ కార్డు వెంట తీసుకొని రావాలన్నారు. కోవిడ్-19 దృష్ట్యా విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించి పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు అనుమతించలేదు. విద్యార్థులు SBTET సర్వీసెస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని హాల్ టికెట్ నంబర్ లేదా సెంటర్ కోడ్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ పట్టణంలో పాలిసెట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. 11 గంటల నుంచి 1:30 వరకు జరుగుతుంది. పిల్లలు ఆల్రెడీ ఇండివిజువల్ సెంటర్స్లో రావడం జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలో 25 సెంటర్లలో 6,719 మంది స్టూడెంట్స్ ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఎవ్రీథింగ్ కోవిడ్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. శానిటైజ్ చేసి థర్మల్ స్కానింగ్ చేసి పిల్లల లోపలికి పంపడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 15 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు 6,10,000 రూపాయల చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుని అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న 15 మంది బాధితులకు 6,10,000 రూపాయల చెక్కులను ఈరోజు క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది సామాన్యులకు అండగా నిలిచిందన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం సుభాష్ నగర్లోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కింద 15 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, డబ్బులు లేని పరిస్థితులలో వారు ట్రీట్మెంట్ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లేనటువంటి పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు అక్కడ వెచ్చించి అప్పో తీసుకొని అక్కడ బిల్లులు కట్టి మా దగ్గరకు ఆ బిల్లులు తీసుకొని వచ్చిన వాళ్ళకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మేము చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది. దాదాపు ప్రతి వారం కూడా లబ్ధిదారులకు వచ్చినటువంటి చెక్కులు మేము అందజేస్తూ ఉన్నాం. అది అందరికీ నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తండ్రి మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తండ్రి రాజాశంకర్ నాయక్ మరణం పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. శంకర్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ సూచించారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం వల్ల సుఖశాంతులు, ప్రశాంతత కలుగుతాయన్నారు. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్కు భక్తులు పాదపూజ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు. అనంతరం మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకొని ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతన్నలు పంట పొలాల్లో వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో అధిక సంఖ్యలో రైతులు వరి పంటలను పండిస్తారు. సరైన వర్షాలు కురవడంతో రైతులు వరి నాట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో తాము సరైన సమయానికి నాట్లు వేయడం జరుగుతుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రియులకు శుభవార్త. గత కొద్ది నెలల నుంచి మూతపడ్డ సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. ఈ నెల 23 నుండి థియేటర్లు తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్ ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్లు తెరవాలని నిర్ణయించారు. ఎండనక వాననక నిత్యం కూరగాయలు అమ్ముకుంటూ వైద్యం కోసం రూపాయి పోగు చేసుకున్నాడు. అలా పోగు చేసుకున్న 2 లక్షల రూపాయలను ఎలుకలు పటపట కొరికేశాయి. వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూక్యారెడ్డి అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అనారోగ్యానికి గురైన రెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షలను దాచిపెట్టాడు. ఆ నగదును ఇంట్లోని బీరువాలో దాచాడు. అయితే ఎలుకలు బీరువాలోకి దూరి ఆ నోట్ల కట్టలను పటపట కొరికేశాయి. ఒక్క నోటును కూడా వదలకుండా తినేశాయి. అన్ని 500 రూపాయల నోట్లే. ఆ నోట్లను చూసి రెడ్డి బోరున విరపించాడు. ఎలుకలు కొరికిన నగదును తీసుకుని మహబూబాబాద్లోని ఎస్బీఐ బ్యాంకుకు రెడ్డి వెళ్ళాడు. ఆ నోట్లు చెల్లుబాటు కావని చెప్పడంతో చేసేదేమీ లేక బాధిత వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరైనా తన వైద్యం కోసం సాయం చేయాలని రెడ్డి వేడుకుంటున్నాడు.
వర్షాకాలం దృష్ట్యా నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు ఇంటింటికి అందించాలని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని తన నివాస గృహంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా మంచినీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. అందరికీ మంచినీరు అందించాలనేది ఆయన ఆశయమన్నారు. ఏ ప్రాంతాల్లో నల్ల నీటిని వాడుతున్నారు, ఎక్కడ వాడడం లేదో అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. సీఎం కేసీఆర్ మంచినీరు అందించేందుకు వేలాది కోట్లు మంజూరు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. టోటల్ ఎన్ని ట్యాంక్స్? ఆర్మూర్లో విలేజ్ కలెక్షన్స్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, జలాశయాలు కలకలలాడుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతూ ఉండడంతో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వరదలతో ప్రాజెక్టులో నీటి మట్టం శుక్రవారం సాయంత్రం వరకు 1085.50 అడుగుల వద్దకు చేరుకున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గిందని, కేవలం 9873 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈ వంశీ తెలిపారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సుమారు అడుగు నీటిమట్టం పెరిగిందన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి 53 టీఎంసీల వరద వచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. గుత్పా ఎత్తిపోతలకు 135 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1085.50 అడుగుల వద్ద ఉన్నదని వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా నూతన కాంతులు వెదజల్లుతోంది. పూర్తి వివరాలు చూద్దాం. కంటేశ్వర్ ఆర్మూర్ బైపాస్ చౌరస్తా నుంచి నూతన సమీకృత కలెక్టరేట్ వరకు శుక్రవారం రాత్రి ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సమీకృత కలెక్టరేట్కు వెళ్లడానికి జిల్లా ప్రజల సౌలభ్యం కోసం 4 లైన్ల రహదారి, సెంట్రల్ మీడియం లైట్లు, స్పైరల్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన సమీకృత కలెక్టరేట్ను త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. మరి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మనకు నగరం నడిబొడ్డులో ఉంది, ఊరి బయటకు తరలిపోతూ ఉందని చెప్పేసి కొంతమంది అనుకున్నప్పటికి కూడా అది నిజం కాదు అని చెప్పి బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుని 4 లేన్లుగా విస్తరించి ఇప్పటికీ నిజామాబాద్ నగరంలో మనం ఏ విధంగా అయితే సెంటర్ మీడియాలు ఏర్పాటు చేసినామో సెంటర్ మీడియాలు ఏర్పాటు చేసి అందమైనటువంటి మొక్కలను ఏర్పాటు చేసి సెంటర్ లైటింగు, ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి స్ట్రిప్స్, చౌరస్తాల్లో హైమాస్ లైట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని ప్రారంభించి అందరం కలిసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామకిషన్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీబీ వ్యాధిపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని, తద్వారా టీబీతో పాటు ఇతర వ్యాధుల వివరాలు కూడా తెలుస్తాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో టీబీ ఫోరంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో సర్వే ప్లాన్ చేయాలని, తద్వారా జిల్లాలో టీబీ పేషెంట్లే కాక ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు కూడా తెలుస్తాయని, అందుకనుగుణంగా చికిత్సలు అందించడానికి వీలవుతుందని తెలిపారు. దీన్ని ఆగస్టు 2 నుండి వారం పాటు హెల్త్ వీక్ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే చేసిన డాటాను పూర్తిగా ఎప్పటికప్పుడు వాడుకునే విధంగా తయారు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లాలని, టీబీపై ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, డిఎంఎన్హెచ్ఓ సుదర్శనం, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో గల సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించడానికి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించుటకు ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందేనని, ఈ సంవత్సరం కూడా కోవిడ్-19 నేపథ్యంలో దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆవిష్కర్తలు వారి దరఖాస్తులను, ఇతర వివరాలను 9100678543 అనే వాట్సాప్ నంబర్కు ఈ నెల 25లోగా పంపించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, గృహిణులు, వివిధ వృత్తుల వారు ఎవరైనా సరే ఇందుకు అర్హులేనని, వారి ఆవిష్కరణలకు సంబంధించి 6 వాక్యాలు, 2 నిమిషాల వీడియో, ఆవిష్కర్త యొక్క 4 ఫోటోలు, పేరు, ఫోన్ నంబర్, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలతో పైన తెలిపిన వాట్సాప్ నంబర్కు 25వ తేదీలోగా పంపించాలని సూచించారు. అన్ని రంగాల వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామీణ విద్యార్థులు, ప్రారంభ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు తదితర అన్ని రకాల ఆవిష్కరణలను స్వీకరించడం జరుగుతుందని, కరోనా నేపథ్యంలో వీటిని ఆన్లైన్ ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రజలు వీక్షించడానికి వీలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అందిన దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్ సిద్ధం చేయడం జరుగుతుందని, ప్రతి జిల్లా నుండి 5 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. కావున జిల్లా ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులు, కొత్తగా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, తమలోని కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు రూపాన్నిచ్చి కొత్త ఇన్నోవేషన్స్ సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు. నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి ఇటీవల మృతి చెందగా శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రాజిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హెయిర్ కటింగ్ సెలూన్లు, లాండ్రీ, దోబిఘాట్లు నడిపేవారు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు అవసరమైన అన్ని వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. లబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నప్పటికీ అవసరమైన వివరాలు నమోదు చేయకపోవడంతో పాటు కొన్ని వివరాలు తప్పుగా నమోదు చేశారని, తద్వారా వారికి ఉచిత విద్యుత్తు వీలుగా లేదని కలెక్టర్ తెలిపారు. అందువల్ల మళ్ళీ ఒకసారి TSO BMMS సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ఫారంలో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంట్రీ చేసి తమ ఫోన్కు వచ్చిన OTP నెంబర్ను ఎంట్రీ చేయడం ద్వారా ఎడిట్ ఆప్షన్ వస్తుందని, అందులో USC నంబర్, డిస్కమ్ సెలక్షన్, విద్యుత్ బిల్లు కాపీని సైట్లో అప్లోడ్ చేయాలని, అదేవిధంగా తమ మొబైల్ నంబర్ను కరెక్ట్గా నమోదు చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో అన్ని వివరాలు నమోదు చేసి ఈ దోబిఘాట్లు షాపులు నడిపేవారు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పొంది ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న డిగ్రీ స్పాట్ వాల్యుయేషన్ ను ఉపకులపతి ఆచార్య డి రవీందర్ పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం విదితమే. కాగా డిగ్రీ కోర్సుల్లో గల తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో స్పాట్ వాల్యుయేషన్ శుక్రవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైంది.
ఈ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వీసీ రవీందర్ మాట్లాడుతూ పరీక్షలు ముగిసిన అతి కొద్ది కాలంలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించడం ప్రశంసనీయమైందని అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం వరుసగా లాక్డౌన్ ప్రకటించినా గానీ విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడం, పరీక్షా ఫలితాల విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సబ్జెక్ట్ ఎగ్జామినర్స్ కోవిడ్-19 నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అత్యంత పారదర్శకంగా సమాధాన పత్రాలను పరిశీలించాలని సూచించారు. వాల్యుయేషన్లో నాణ్యతను కోల్పోకుండా ప్రామాణికతను పాటించాలని పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు టార్గెట్ చేసుకుని దోచుకెళ్తున్నారు దొంగలు. కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నా భయపడకుండా తెగించి మరీ పాత దొంగలే కొత్త చోరీలకు పాల్పడుతున్న సంఘటన బోధన్ మండలం భవానీపేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో 20 రోజుల క్రితం ఎవరూ లేని ఇంట్లోకి చొరబడిన చాకలిరాజు, మారుతి, వెంకటేష్ ముగ్గురు కలిసి సుమారు 11 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 22 తులాల బంగారం, 11 తులాల వెండిని దొంగిలించి ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఈ దొంగల ముఠ చాలా దొంగతనాలకు పాల్పడ్డారని ఏసీపీ రామారావు మీడియా సమావేశంలో తెలిపారు. భవానీపేట్లో భారీ చోరీకి పాల్పడ్డ దొంగలను ఛాలెంజ్గా తీసుకున్న రూరల్ సీఐ రవీందర్ నాయక్ కేసును ఛేదించి దొంగలను త్వరితగతిన పట్టుకున్నందుకు ఏసీపీ అభినందించారు. ఈ ప్రెస్ మీట్లో ఎస్ఐ సందీప్, ఏఎస్ఐ గంగా ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇంట్లోకి వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి డోర్ బ్రేక్ చేసి అల్మారాలు ఉన్న లాకర్ తీసుకుపోయి అక్కడ ఓపెన్ కాకపోతే పొలాల అగ్రికల్చర్ ఫీల్డ్లలో తీసుకుపోయి గడ్డపాటు కొనుక్కొని అఫెన్స్ చేశారనమాట. ఈ అఫెన్స్ అయినాక మన సిఐ గారు చాలా ఛాలెంజ్ ఇస్తున్నారు. దీన్ని ఎట్లయినా చేసి డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి, ఇది డిటెక్ట్ చేస్తే వాళ్ళు కూడా భవానీపేట వాళ్ళు మంచి కెమెరాలు ఊరంతా కవర్ చేస్తారు, వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ తీసుకుని సిఐ గారు వితిన్ 20 డేస్లోనే నేరస్తులు పట్టుకోవడం జరిగింది. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ని బాగా ఉపయోగించుకున్నాడు. అంటే మా ఇల్లు పాత అఫెండర్స్ ఇంతకుముందు ఆల్రెడీ జైలు పోయించిన వాళ్ళు అన్నట్టు. దానివల్ల టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రేస్ అవుట్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వరుస హత్యలు, దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్లో వరుసగా జరుగుతున్న చోరీలు పోలీస్ అధికారులకు ప్రశ్నార్థకంగా మారాయి. దొంగతనాలు, మర్డర్లతో పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. మండలంలోని మంతని గ్రామంలో ఒకరి అనుమానాస్పద మృతి, మరొకరు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన మరొక ముందే రాజారాం నగర్ కాలనీలో ఒక వ్యక్తి హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఆర్మూర్ పట్టణ శివార్లో గల పెద్దమ్మ ఆలయంలో వరుస దొంగతనాలు, మహాలక్ష్మి కాలనీలో ఒకరి ఇంట్లో చోరీ, మామిడిపల్లి గ్రామంలో మరో ఇంట్లో చోరీ కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో ఇంటి ముందే పార్క్ చేసి ఉన్న బైక్ను ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇప్పటికైనా సీసీ ఫుటేజ్ ఆధారంతో దొంగల్ని పోలీసులు పట్టుకుంటారని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, దొంగలను పట్టుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బోధన్ మండలం సాలూరా గ్రామ శివార్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి సుభాష్ అనే రైతుకు చెందిన 2 ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. వివరాలు చూద్దాం. బోధన్ మండలంలోని సాలూరా శివార్లో గల వాటర్ ప్లాంట్కు కరెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్కు తగిలి 2 ఎడ్లు బలయ్యాయి. వ్యవసాయ భూమి నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో సుభాష్ ఎడ్లు ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ను అంటుకోగా సుభాష్ దగ్గరుండి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. రైతు నమ్ముకున్న ఎడ్లను చూసి బోరున విలపించాడు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ సిబ్బంది పనితీరు బాగాలేక ఎడ్లు బలయ్యాయని రైతులు వాపోతున్నారు. నాకు బాగా బాధేస్తున్నది. 2 లక్షల ఎడ్లు బాగా ఇప్పుడు ఏం చేయరక వచ్చింది. ఇప్పుడు నా కుడిచేతి ఎట్లా ఇరిగింది, అట్లా బాగా ఇబ్బంది అయిపోయింది. నాకేమన్నా గవర్నమెంట్ ఆదుకుంటే బాగా మంచిగా ఉండే. ఈరోజు కరెంటుల నిర్లక్ష్యం వల్లగా ఒక పేద రైతు ఈ ఎడ్లు చనిపోయినాయి ఇక్కడ సాలూరా విలేజ్. ఎందుకంటే సార్ ఎన్నిసార్లు చెప్పినా ఈ రైతులది ఏది పట్టించుకున్నారు. చేన్ల పొలాలు అన్ని వైర్లు కూడా కిందనే ఉన్నాయి. ఇగో ఇట్లా పరిస్థితి అవుతున్నది. ఈ తెలంగాణలో ఈ రోజు కాదు, ఎక్కడ భారతదేశంలో రైతుకు ఎడ్లు ఉంచాలంటే కూడా భయం వేస్తుంది. సవరించిన భూముల ధరలకు సంబంధించి పట్టణ స్థాయిలో, మండల స్థాయిలో అదనపు కలెక్టర్లు, ఎండీఓలు సభ్యులుగా అధికారం కలిగి ఉంటారని కామారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శనివారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఎండీఓలతో భూముల ధరల సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 48 ప్రకారం భూముల ధరల సవరణ అధికారం అధికారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి భూముల ధరల సవరణ జరగలేదని, క్షేత్రస్థాయి ధరలకు రిజిస్ట్రేషన్ ధరలకు తేడా ఉన్నందున ప్రభుత్వం ఈ మార్పు చేసిందన్నారు. ప్రతి మండలంలో వ్యవసాయేతర భూముల వివరాలను సెపరేట్గా పరిశీలించాలని, అన్ని రెవెన్యూ గ్రామాలు కవర్ అయ్యాయా లేదా పరిశీలించాలని తెలిపారు. అర్హత గల వారికి ఆహార భద్రతా కార్డులు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఆహార భద్రతా కార్డులను విచారణ జరిపి డిఎస్ఓ లాగిన్కు పంపాలని సూచించారు. అర్హత గల పేదల నుంచి ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని, నిరుపేదలందరికీ కార్డులు అందే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డుల పంపిణీ ఉన్నందున సోమవారంలోగా అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డిఎస్ఓకు పంపాలని తెలిపారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓలు, వీఆర్ఏలు అర్హులైన నిరుపేదలకు ఆహార భద్రతా కార్డులు ఇప్పించే విధంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఆర్డీఓలు రాజాగౌడ్, సీను, జిల్లా పరిషత్ సిఇఓ సాయిగౌడ్, డిఎస్ఓ రాజశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పర్యటించారు. పలు వార్డులను, డంపింగ్ యార్డులను ఆమె పరిశీలించారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న హరితహారం పారిశుద్ధ్య పనులను అదనపు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 24, 23, 4, 3 వార్డుల్లో పర్యటించి సమీక్షించారు. మున్సిపాలిటీ డంప్ యార్డ్ను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, కమిషనర్ రామలింగం, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, రాధాకృష్ణ, దూప్ సింగ్, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, నాయకులు ఇంద్రకరణ్, చందు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి అర్బన్ బ్యాంక్ లో నేషనల్ జడ్జెస్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్లను సన్మానించారు. నగరంలోని జవహర్ రోడ్లో గల గోదావరి మల్టీ స్టేట్ అర్బన్ బ్యాంక్లో జాతీయ జడ్జెస్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్స్ కృపాకర్ రెడ్డి, మారుతిలను గోదావరి బ్యాంక్ మేనేజర్ దీపక్, అసిస్టెంట్ మేనేజర్ సాయేందర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది దీప, సాయి కిరణ్, దిలీప్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి కరోనాను తరిమి కొట్టాలని కోరారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి డ్రైనేజీలు తీస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని, వారు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో ఉండకూడదన్నారు. ఇల్లు కూలిపోయేవి గుర్తించి వారికి నోటీసులు ఇచ్చామన్నారు. ప్రమాదకర ఇల్లు ఉన్నవారు ఖాళీ చేసి వేరే ఇళ్లలో ఉండాలన్నారు. వేడి నీరు తాగి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జితేష్ వి పాటిల్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెత్త, పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని కోరారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా రద్దీ ఏరియాల్లో తిరగరాదన్నారు. మాస్కులు తప్పకుండా ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. నిజామాబాద్ నగరంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరం చేయవచ్చన్నారు. లోతట్టు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కూడా చెత్తను బయట పారవేయొద్దన్నారు. ఆషాఢమాసం, బోనాల సందర్భంగా, బక్రీద్ సందర్భంగా జాగ్రత్తలు మరవకూడదన్నారు. చాలా పరిసరాల్లో ఎక్కడైనా నీళ్లు నిండుతుంది, అక్కడ మన వార్డ్ ఆఫీసర్స్, కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ 10 రోజుల్లో చాలా లో లయింగ్ ఏరియాస్లో వాటర్ అవుట్లెట్ తీయడం, డ్రైన్స్లో క్లీన్ చేయడం, అవన్నీ చర్యలు జరిగినాయి. అట్లానే జస్ట్ 2 months ముందు మన సమ్మర్ సీజన్లో యాన్యువల్ డీసిల్టేషన్ ఏదైనా జరుగుతుందో అది కూడా జరిగింది. కాబట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ చాలా అది క్లియర్ అయినాయి. ఇంకా ఎక్కడైనా స్టాగ్నేషన్ అవుతుంది, దానికి తప్పకుండా మేము క్లియర్ చేస్తూ ఉంటాము. ఫీల్డ్ లెవెల్లో మన ఆఫీసర్స్, కార్పొరేషన్ సిబ్బంది ఉంటారు, అందుబాటులో ఉంటారు. అట్లానే ఇది వాటర్ ఎక్కడైనా ఆగకుండా వెళ్ళే విధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. జనాలకి కార్పొరేషన్ తరపున విజ్ఞప్తి, ఎక్కడైనా మీ ఇండ్లు కూలిపోయే మీన్స్ మీకు అనుమానం ఉంది అంటే మీరు తప్పకుండా అథారిటీస్కి అలర్ట్ చేయండి. వాళ్ళు వచ్చేసి మీకు వేరే షెల్టర్లో మీకు అకామిడేషన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. కానీ దానికి
ఇగ్నోర్ చేసుకొని అంటే మాకు ఏం కాదు, ఏం ప్రాబ్లం ఉండదు అట్లా అనుకొని మీరు అక్కడ ప్రమాదకరం సిచ్యువేషన్లో ఉండకూడదు. బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్లు కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ సునీత ప్రత్యేక బృందం మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాన్స్వాడలో ఇంత త్వరగా కాలేజీని ప్రారంభించడానికి సహకరించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కాలేజీ వల్ల ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 100 మంది విద్యార్థినులతో త్వరలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలో విద్యార్థులకు అడ్మిషన్లను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రొఫెసర్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజ్ ఏ అడ్హాక్ ఇన్స్ట్రక్టర్ వచ్చాము. కొలీగ్ ఏ సునీత, లెక్చరర్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. మేమిద్దరం కలిసి ఈరోజు ఇక్కడ బన్స్వాడలోని పి శ్రీనివాస్ గారు అతి సంతోషంతో ఇక్కడ ఈ కాలేజీని పెట్టాలని తలంచినందుకు మేము అందరం చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే అంత తొందరగా సార్ ఆర్డర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా అభినందనీయం. కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని వర్ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. వర్ని మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్లో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ వాహనదారులు ఆందోళనకు దిగారు. నాసిరకమైన డీజిల్ తీసుకువచ్చి విక్రయించడం వల్ల వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆరోపించారు. పెట్రోల్ బంక్లో డీజిల్ పోస్తే చిక్కగా ఉండడం, రంగు తేడాగా ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. పెట్రోల్ బంక్ వద్ద పదుల సంఖ్యలో వాహనదారులు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. డీజిల్ ట్యాంక్ నుండి డీజిల్ పోస్తే నీళ్లు, ఇతర రసాయనాలు కలిసిన డీజిల్ బంక్లో నుండి వస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ విషయమై యజమానిని వివరణ అడిగే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కల్తీ డీజిల్ విక్రయించడం వల్ల తమ వాహనాలు చెడిపోతున్నాయని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా సమాధానం ఇవ్వకపోవడంతో పాటు కల్తీ ఇస్తున్నాడని తగిలేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశం ఆరోపించాడు. ఇండియన్ ఆయిల్ బంక్లో డీజిల్ పోసుకోవడం వల్ల తన 2 ఆటోలు చెడిపోయి ₹1000 ఆస్తి నష్టం జరిగిందని వెంకటేశం ఆరోపించాడు. తనతో పాటు మరో 10 వాహనాలు కూడా చెడిపోయి గ్యారేజీలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రతినిత్యం ఇండియన్ ఆయిల్ బంక్లో డీజిల్ పోసుకోవడం వల్ల పదుల సంఖ్యలో ఆటోలు, ట్రాక్టర్లు చెడిపోయాయని, వెంటనే బంక్ యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని బంక్ను సీజ్ చేయాలని బాధితుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కల్తీ డీజిల్ విక్రయిస్తున్న బంకు యజమానిపై చర్యలు తీసుకొని బంక్ను సీజ్ చేయాలని, లేకపోతే బంకు నడవనీయమని బాధితులు హెచ్చరించారు. ఇండియన్ పెట్రోల్ బంక్ కల్తీ డీజిల్ అమ్ముతున్నారు. నిన్న సాయంత్రం డీజిల్ పోసుకెళ్ళాను. ట్రాక్టర్ బాస్ పంప్ ఖరాబ్ అయిపోయింది. గ్యారేజీలోనే ఉంది బండి, ముజ్జుబాయ్ గ్యారేజీ. ఆ వాళ్ళు అంటారు కళ్ళు తెచ్చి పోసినావా, నీళ్ళు పోసినావా అని వాళ్ళు అన్నారు. మొత్తం తీసి బోధనలో 2 రోజులు పట్టింది. మెకానిక్ సెట్ తెచ్చి వేసాం. మరి దీనికి ఎవరు బాధ్యులు? రమేష్ సేట్ గారిని రమ్మంటే ఇంకా రావట్లేదు. నిన్న కూడా చెప్పాను, చెప్పి వెళ్ళి పిల్లలకు చెప్పి వెళ్తే ఆయన ఇంకా సమాధానం లేదు. ఏం చెప్తలేదు, సమాధానం రెస్పెక్ట్ చెప్తలేదు ఆయన. ఇట్లయితే ఎట్లా? అప్పుడు లీటర్ ₹100 అయింది, ఎట్లా బతకాలి? ఇంకా ప్రభుత్వ విద్యా వైద్యం బలోపేతం చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ జూలై 17 నుండి ఆగస్టు 8 వరకు ప్రాంతీయ సదస్సుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాలని BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్స్లో జరిగిన ఉమ్మడి జిల్లా సదస్సులో BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు, ప్రజాబంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్, BLF రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు మాట్లాడారు. జూలై 17న నిజామాబాద్, జూలై 27న హైదరాబాద్, జూలై 31న వరంగల్, ఆగస్టు 1న కరీంనగర్, ఆగస్టు 6న నల్గొండ, ఆగస్టు 8న ఆదిలాబాద్లలో సదస్సులు అనంతరం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ని ఆధునీకరించాలి. గ్రామ స్థాయిలో ఏదైతే మండల లెవెల్లో ఉన్నటువంటి PHCలని, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ని, ఏరియా హాస్పిటల్స్ని, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అన్నింటినీ కూడా మరి ఆధునీకరించాలి.
అన్ని రకాల టెస్టులు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది, కానీ అవన్నీ కూడా ఇన్స్టలేషన్ చేయాలి. ఈ సమావేశంలో BLF కమిటీ సభ్యులు మెత్రి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు రాజమణి, కామరెడ్డి, కన్వీనర్లు కమ్మరి సదానంద్, జబ్బార్, దండు జ్యోతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులు మేలు రకమైన పద్ధతులు అవలంబించినట్లయితే నూతన వ్యవసాయ పద్ధతుల్లో మేలు రకమైన వంగడాలు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని వేల్పూర్ వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య వ్యవసాయ క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ గత 2-3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు 2 నుండి 3 ఇంచుల నీరు ఉన్నప్పుడు మాత్రమే వరి నాట్లు వేసుకోవాలని, అధికంగా ఉంటే నాట్ల యొక్క కర్ర నీటిలో మునిగి ఉండడం, నీరు ఎక్కువగా ఉండడం చేత నల్లబడి మురిగి కుళ్ళిపోతాయని అన్నారు. ఈ సమయంలో ఎరువులు కానీ DAP మరియు పొటాష్ కలిపి చల్లుకోవడం వల్ల పంట మంచిగా నాటుకుంటుందన్నారు. సోయా పంటకు మందులు పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంటకు 10 నుంచి 15 కిలోల యూరియా, పొటాష్ ఉపయోగించాలని తెలిపారు. బారాబత్తి సోలా కానీ DAP పొటాష్తో కలిపి వాడుకోవడం వల్ల మనకు పోషకాలు లభ్యత పెరుగుతుంది. కానీ వాటర్ లేనప్పుడు మాత్రమే వరి నాట్లు చేయడం ఉత్తమము. నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు కర్ర అనేది ఒక సైడ్కు వాటర్ ఫ్లోలో కొట్టుకపోవడం జరుగుతుంది. దాన్ని బట్టి రైతులు గమనిస్తూ రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ అధ్యక్షతన పట్టణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు భూపతిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేసి విజయం సాధించిందని, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. 3వ వేవ్ ప్రారంభమవుతుందని సూచనలున్నాయని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ విధిగా ప్రజలకు వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలని సూచించారు. రాష్ట్రం యొక్క ప్రభారి గారు, అదేవిధంగా కశ్మీర్ రాష్ట్రం కూడా ప్రభారి గారు ఉన్నారు. వారు 28వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాకు వచ్చేస్తున్నట్టు మనకు సమాచారం ఉన్నది. కాబట్టి ఆ లోపల అన్ని కమిటీలు కూడా పూర్తి చేసుకుని మన సంస్థాగత నిర్మాణం చేసేసుకుని మన పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఆకులరాజు, దుగ్గి విజయ్, సీనియర్ నాయకులు శివరాజ్, వేణు, ప్రతాప్, మందుల బాలు, రాజ్ కుమార్, ప్రశాంత్, ఉదయ్, బీజేపీ, BJYM, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న విద్యుత్ సమస్యలను గ్రామసభలో ఇచ్చిన మాట మేరకు, మంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని సర్పంచ్ తీగల రాధామోహన్ హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ఆదేశాలతో కరెంటు సమస్యలు పరిష్కారమయ్యాయి. వేల్పూర్లో 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగల రాధామోహన్ స్పందిస్తూ గ్రామసభలో గుర్తించిన వంగిన మరియు తుప్పు పట్టిన కరెంటు స్తంభాలను గుర్తించడం జరిగిందని, అయితే గ్రామసభలో మంత్రి ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాలతో ఈరోజు వేల్పూర్ గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలను మరియు వంగిన స్తంభాల స్థానంలో కొత్తగా కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ సత్యం, లైన్మెన్ రామస్వామి, ప్రభాకర్, లైన్ ఇన్స్పెక్టర్ గంగాధర్, జూనియర్ లైన్మెన్ చిరంజీవి, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సర్కిల్ ఆఫీస్ నుండి పలువురు ఉద్యోగులను బదిలీ చేశామని ఎస్సీ తెలిపారు. TSN PDCLలో ఫోర్మెన్లు 6, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 3, ఆఫీస్ సబార్డినేట్లు 6, స్వీపర్లు 3, రికార్డు అసిస్టెంట్లు 3, సబ్ ఇంజనీర్లు 5, జూనియర్ అసిస్టెంట్లు 39, సీనియర్ అసిస్టెంట్లు 38, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 21, మొత్తం 124 మందికి బదిలీలు ఎస్సీ TSN PDCL నిర్వహించడం జరిగిందని TSN PDCL ఎస్సీ తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రభుత్వాలు దిగివచ్చి నిత్యావసర రేట్లు, గ్యాస్ రేట్లు తగ్గించాలని ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలని సూచించారు.
నగర కార్యదర్శి అనసూయమ్మ మాట్లాడుతూ గల్లీ సమస్యలు కూడా పరిశుభ్రత విషయంలో మున్సిపల్ కమిషనర్కి కూడా వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది మహిళలు పాల్గొన్నారు. సిపిఎం నగర కార్యదర్శి గోవర్ధన్తో పాటు నగర కార్యదర్శి అనసూయ, నగర ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పుప్పాల నరేష్ అధ్యక్షతన మోర్తాడ్ మండల బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీనియర్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రియాడి రాజేశ్వర్, జిల్లా కార్యదర్శి మోర్తాడ్ మండల ఇన్ఛార్జ్ నక్క రాజేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, వివిధ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న పాఠశాలపై అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారంకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని విజేత పాఠశాలలో నారాయణ కరికులం పేరుతో కొందరు అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని, వారిపై మండల విద్యాశాఖ అధికారి, పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మరికొన్ని మండలాల వార్తలు. ఈ నెల 21న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా గోవధను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధంపై గోవులను తరలించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అందుకోసం పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద చెక్పోస్ట్ను ఏర్పాటు చేసి గోవులను వాహనాల్లో తరలిస్తే వాటిని గోశాలల్లో ఉంచి బక్రీద్ అనంతరం వాహనదారులకు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఎస్హెచ్ఓ సైదేశ్వర్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. उनकी जगह हम हिसाब से कर लेना बाहर गली तो नहीं आना బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని వడ్యాడ్ గ్రామంలో గల సొసైటీ గిడ్డంగి వద్ద మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం కల్లం అశోక్, వైస్ చైర్మన్ దడ్వే నవీన్, డీసీసీపీ డైరెక్టర్ మోత్కు బొమ్మన్నతో పాటు వడ్యాడ్ గ్రామ సర్పంచ్ వెల్మ రూపా రవీందర్, ఉప సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ కొడిమేల కళావతి, తెరాస సీనియర్ నాయకులు గంధం మైపాల్, మాజీ సర్పంచ్ నాగం పోచన్న, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం పథకంలో గుంతలు తవ్వి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు మోర్తాడ్ సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో గల సొసైటీ గిడ్డంగుల వద్ద హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా పెంచి పెద్ద చేసి ఉద్యానవనంలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కాశీరాం, గ్రామ రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 48,641 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 44,993 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 73,000 రూపాయలు ఉండగా తులం ముద్ద వెండి ధర 730 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ 2021. కోవిడ్ నిబంధనలతో హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు. జిల్లా ప్రజల సౌలభ్యం కోసం 4 లైన్ల రహదారులు, సెంట్రల్ మీడియం లైట్లు. కంటేశ్వర్ బైపాస్ వద్ద సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల తీరుపై అధికారులతో సమీక్షించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీబీ వ్యాధిపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలి. వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం.
హెయిర్ కటింగ్ సెలూన్లు, లాండ్రీ, ధోబీ ఘాట్ల నిర్వాహకులు ఉచిత విద్యుత్కు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో జలాశయాలకు, జలకళ ప్రాజెక్టులకు ఇంకా కొనసాగుతున్న వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 70 టీఎంసీల నీరు నిల్వ. ఆర్మూర్లో వరుస హత్యలు, దొంగతనాలు. భయాందోళన చెందుతున్న ప్రజలు. K6 స్పెషల్ స్టోరీ. పేదలకు వరం, సీఎంఆర్ఎఫ్ సాయం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో ఉండరాదు. K6 స్పెషల్ స్టోరీ. బోధన్లో భారీ చోరీకి పాల్పడ్డ దొంగలను పట్టుకున్న పోలీసులు. ఛాలెంజింగ్ గా తీసుకుని కేసులు ఛేదించిన పోలీసులను అభినందించిన ఏసీపీ రామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.